మా వారి నాన్నగారు ఏం చేసేవారంటే మార్నింగ్ నేను మాట్లాడుతుంది టకటక ఏంటి మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నేనంటే మీకు ఎక్కువ ఇష్టం అవ్వాలన్నా మీరంటే నాకు ఎక్కువ ఇష్టం అవ్వాలన్నా అందరు బాగున్నారని చెప్పి నా చేయగలుగుతున్నారు. ఏ విషయాలు కరీం కూడా నీకు అలాగే ఇప్పుడు చేస్తున్నాడు అలా ఏం చేయరు అక్కడ. అన్నయ్య అంటే చాలా గ్రేట్. రాజువయ్యా మహారాజువయ్యా రాజు. గుంటూరు వాళ్ళ కోసం గుంటూరు మిర్చి వేసి బాగా కలిపేస్తున్నాను మటన్ ని. మా అందరి కోసం అన్ని ఉన్నాయి, మరి మా వదిన కోసం కూడా కావాలి కదా. ఈ మటన్ మా ఇంట్లో మా వారికి ఇంకా మా వియ్యపురాలు జమీలా భాబీకి ఇద్దరు చాలా ఇష్టం. ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వర్క్ ఉంది, ఇంకా నీ చేతుల మీద కానీ సాగాలి. దండాలయ్యా దండాలయ్యా. మా వీటి ఈ రోజు స్కూల్ డుమ్మా. అలా చెప్పకూడదు, సండే చెప్పాలి. కరెక్టే కదమ్మా. చక్కగా మా ఆయుష అయితే టకటక నాకు హెల్ప్ చేసేస్తుంది. నాకు మండట్లేదు కళ్ళు, మీకు మండుతున్నాయండి. ఏమో నాకే మండుతుంది, ఎందుకంటే ఉల్లిపాయలకి తెలుసు మా జుబేద ఎప్పుడు మమ్మల్ని టచ్ చేయదు, ముట్టుకో. నేను టచ్ చేస్తానండి, మరి టచ్ చేయకుండా ఉండను. కొద్ది కొద్ది క్వాంటిటీలో ఇంట్లో వంట చేసుకుంటాం కదా, అప్పుడు వెంటనే నేను అప్పటికప్పుడు ఆలోచిస్తాను ఏ వంట చేయాలని, అప్పటికప్పుడు కట్ చేసుకుంటాను. ఇలా పెద్ద వంటలు ఉన్నప్పుడు మాత్రం మా జ్యోతి వీళ్ళందరూ కలిసి కట్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. అక్కడ చూడండి మా కరీం వచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ కరీం. పాపం తన వాటర్ బాటిల్స్ అన్ని ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఎవరు మా ఇంట్లో లేరు కాబట్టి, అంటే సిద్ధు ప్రసాద్ లేరు కాబట్టి కరీం అయితే నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడండి. అసలు చాలా అంటే చాలా. నాకు చెయ్యాలి కదా లేనప్పుడు. ఇవాళ తమ్ముడు కదా కొంచెం ఎక్కువ చెప్పుకుంటాడు. లేదమ్మా, అసలు తను వర్క్ చేస్తున్నారంటే చాలా. ఎందుకంటే తను మా వారి మేనేజర్. ముఖ్యంగా మా ఇంట్లో మా వారి మేనేజర్ మా కరీం. నాదంతా విషయం చూసుకునేది మా ఆయుష, నా మేనేజర్ అన్నమాట తను. కాబట్టి వీళ్ళు మేనేజర్ పనులు మాత్రమే కాకుండా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఏదైనా పెద్ద పని వచ్చింది అంటే మేమున్నామని ముందు వచ్చేస్తారు వాళ్ళే. ఇంకా నేను అప్పటికి రెడీ కూడా అవ్వను, ముందు వచ్చేస్తారు. మరి పని ఉన్నప్పుడు రావాలి కదా. పని ఉన్నప్పుడు వచ్చి చెయ్యాలి. ఒకటే అని కాదు, అన్ని పనులు మనే అనుకొని చేయాలి. అని ఈ రోజులు ఎవరు చేస్తున్నారని చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో పని ఉంటుంది, మన రిలేషన్ వాళ్ళు వచ్చి చేస్తున్నారా? ఎవరెవరి ఇళ్లలో ఎవరెవరి హెల్ప్ చేస్తున్నారు మీరు కామెంట్లో చెప్పండి. మన పని అంటే మనమే చేసుకోవాలి, మన ఇంటి పని అంటే మనమే చేసుకోవాలి. బయట నుండి మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి ఎవ్వరు హెల్ప్ చేయరండి. అసలు నాకు వీళ్ళు అలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నా దృష్టిలో చాలా అంటే చాలా గ్రేట్ వీళ్ళు. ఈ సౌండ్ వచ్చింది, ఎవరు లేట్గా వచ్చావు? నిన్న ఏం చెప్పావు? ఫోన్ వినపడటం కాదు, నువ్వు 10ంటికి వస్తున్నావు కదా. 12 అవుతుందమ్మా. అంటే నేను ఫోన్ పని చేస్తాను, షాప్ కూడా పెట్టుకెళ్ళాను మేడం. సారీ. అయ్యో, షాప్ దగ్గర తీసుకెళ్ళి సారీ అంట. సారీ వచ్చి తొందరగా చెప్తాను. నేను అక్కడికి కొన్ని అలాగా చేస్తున్నాను. నువ్వు కూడా ఫాస్ట్గా ఇలా చికెన్ మటన్ దోవాలి కదా. నువ్వు చికెన్ మటన్ వాష్ చేసి ఇచ్చేవా నాకు? మంచిగా కడగాలి, ఉప్పు వేసి నీళ్ళలో మంచిగా 4-5 సార్లు కడగాలి మంచిగా, మంచి వాటర్లో. ఓకేనా? చికెన్ అయిపోయాక మటన్ కూడా ఉంది, ఇది కూడా వాష్ చేసి ఇచ్చే. అప్పటి వరకు అది సరిపోదు, 3 కిలోల చికెన్ కాబట్టి నువ్వు స్టోర్ రూమ్లో పెద్ద గిన్నెలు ఉన్నాయి, అందులో వాష్ చేయి. తను కొత్తగా వచ్చిందండి మా ఇంటికి, తన పేరు మరియం. హాయ్ చెప్పారు కదా. హాయ్. మా వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? మా వారికి ఒక మంచి అలవాటు ఈ రోజు మీకు అందరికీ చెప్పేస్తారు. ఇది మా వారి అలవాటు అనే కన్నా మా మావయ్య గారి అలవాటు. మా వారి నాన్నగారు ఏం చేసేవారంటే మార్నింగ్ నేను మాట్లాడుతుంది టకటక ఏంటి మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇది మాట్లాడుతున్నాను. మా మావయ్య గారు ఏం చేశారంటే మార్నింగ్ అక్కడ కూడా తను సౌండ్ చేస్తుంది.
మా మావయ్య గారు ఏం చేసేవారంటే మార్నింగ్ నమాజ్ చదివి వచ్చి ఆ చదివింది అంతా మా అత్తగారి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని ఏమంటారంటే మాలో దువా చదివి అని ఊదాలన్నమాట. అది మంచిది మాట. దానివల్ల లవ్ ఎక్కువ అయిపోతుంది అనమాట భార్యాభర్తల మధ్య. అలా మా మావయ్య గారు చేసేవారు. ఆ చేసినప్పుడు మా మావయ్య గారు పెళ్ళైన తర్వాత మా వారికి చెప్పారు. మా వారు అప్పటి నుండి ఇలా ఇప్పుడు చదువుకుని వచ్చి మీరు చూసుంటారే కోసినప్పుడు మళ్ళీ ఎడిటర్ గారు అది రివైండ్ చేయండి వచ్చి చేయి పట్టుకొని ఊదుతారు. నేనంటే మీకు ఎక్కువ ఇష్టం అవ్వాలన్నా మీరంటే నాకు ఎక్కువ ఇష్టం అవ్వాలన్నా అందరు బాగుండాలని చెప్పి నా చేయమని అందరు బాగుండాలంటే మరి ఇద్దరు సంతోషంగా ఉంటే అందరు బాగుంటారు అంతే కదా. ఓకే ఏమో ఏదో మాయ చేసేస్తున్నారు. నమాజ్ అయితే అందరి కోసం ప్రేయర్ చేస్తారు. వచ్చి నా మీద కూడా లవ్ ఎక్కువ అవ్వాలని అలా ప్రతి రోజునండి. నేను ఊర్లో లేనప్పుడైతే మిస్ అవుతాను కానీ మా వారు ఊర్లో లేనప్పుడైతే అప్పుడే మిస్ అవుతాను కానీ ప్రతిరోజు వచ్చి ఏ ఆయిషాలు కరీం కూడా నీకు అలాగే ఎప్పుడు చేస్తున్నాడో అలా ఏం చేయరు. అన్నయ్య అంటే చాలా గ్రేట్. రాజువయ్యా మహారాజువయ్యా రాజు చాలా గ్రేట్. చెప్పు ఎందుకంటే మీకు కూడా లవ్ ఎక్కువ అవుతుంది. ఓకే తప్పకుండా. ఎగ్స్ అయితే బాయిల్డ్ అవుతున్నాయి. మనం అప్పటి వరకు నేను పెడతా నేను పెడతా. ఇది ఏంటంటే కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు నేను ఒక అరగంట ముందు నానబెట్టాను అనమాట. ఈరోజు చికెన్ దాల్చా చేయబోతున్నా. అవును మీరు విన్నది కరెక్టే. చికెన్ దాల్చా ఇది. వాళ్ళు ఎప్పుడు మటన్ దాల్చా విన్నారు, చికెన్ దాల్చా వినలేదు కదా, అందుకే అంటున్నా. ఇది చికెన్ దాల్చా చేస్తున్నారు ఈరోజు. దాన్ని పెట్టేసాను. ఇప్పుడు బగారా రైస్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఇప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు నేను మా కెమెరా ఇద్దరు కష్టపడి స్టవ్ అది అరేంజ్ చేసుకున్నాం. అక్కడ ఎవరు హెల్ప్కి లేక పాపం మా కెమెరా. నీ పేరేంటమ్మా? కార్తిక్ మేడం. కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్ నాకు హెల్ప్ చేసినందుకు. అందరు కార్తిక్కి హాయ్ చెప్పండి. హాయ్ కార్తిక్. సరే అక్కడ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. గుంటూరు వాళ్ళ కోసం గుంటూరు మిర్చి వేసి బాగా కలిపేస్తున్నాను మటన్ని. గుంటూరు కారం మాకు గుంటూరు నుండి వచ్చింది, మా వారి ఫ్రెండ్స్ పంపించారు. మసాలా కారం, మంచి మసాలా కారం ఇది. మంచి అన్ని రకాలు వేసింది. చాలా మంది నీళ్ళు అవసరం లేదు. మటన్లో నుండి చాలా నీళ్ళు వస్తాయి ఆయిష. ఇది పెట్టేసి దీన్ని మంచిగా ఎగ్స్ అయితే అయిపోయినాయి. కట్టేసాను నేను. నువ్వే కట్టేసావా? థ్యాంక్ యూ ఆయిష. చూడండి మా జ్యోతి, ఈరోజు మా జ్యోతి కూడా నాకు హ్యాండ్ ఇచ్చేసింది. ఎందుకు లేట్గా వచ్చేది చెప్పు నువ్వు? అందరి ఇలాగా నాకు వంటున్నప్పుడు ఇలా ఎందుకు ఎప్పుడు ఫాస్ట్గా నువ్వే ముందుంది. అందరికీ కూడా పాపం ఈ రోజే పనులు వచ్చేసి అందరికీ ఈ రోజే వచ్చేసింది. ఈరోజు బగారా రైస్ అన్నమాట. ఇలా నెయ్యి వేసుకొని బగారా రైస్ నెయ్యితో చాలా బాగుంటుంది కదా. నెయ్యితో బాగుంటుంది కానీ ఇక్కడ నెయ్యితో అతి ఎక్కువగా వేస్తారు మా వాళ్ళు. లేదు ఇప్పుడు అందరూ చెప్పి ఎక్కడ చెప్పిన నెయ్యి వేస్తున్నారు, జీడిపప్పు పెట్టేసిన అంటున్నారు తగ్గించేద్దాం. కట్టించరు, అన్ని అలాగే ఉంటాయి. చికెన్ దాల్చా కోసం మా ఇంట్లో ఎప్పుడు కూడా తెలిసింది కదండి అల్లం మసాలా. ఈరోజు చాలా వంటలు ఉన్నాయి కాబట్టి బగారా రైస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం అల్లం వెల్లుల్లి మసాలా ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేస్తాం కదా, బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది బగారా రైస్ అనేది. పచ్చివాసన అంటారు.
మంచిగా దమ్మి చేస్తున్నాం ఆయుష. టైము పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. జ్యోతి స్టవ్ కట్టమంటే పెట్టేమో. మనం స్టార్ట్ చేసింది ఎప్పుడు అరగంట కూడా కాలేదు, అయినా మాక్సిమం అయిపోయింది కదా. మనం వచ్చే వరకు అయిపోతుంది. ఇలా పచ్చి శనగపప్పు కూడా వేసేసుకొని ఇందులో ఆనపకాయలు ఉన్నాయి, అదే కద్దు ఉంది, టమాటాలు ఉన్నాయి, సొరకాయలు ఉన్నాయి, చికెన్ ఉంది. చింతపండు వేయాలి. మటన్ దాల్చా ఎవరో తిన్నాం, చికెన్ దాల్చా ఇస్తాం. పిల్లలందరూ మా అల్లుడు గారు కూడా ఎక్కువగా చికెన్ కి ఇష్టపడతారు. మా వారే మటన్ కాబట్టి వాళ్ళకి మటన్ ఫ్రై చేస్తున్నాం. అందరి కోసం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. నా కోసం మీకు ఆశను అడుగుతాము. ఆశ నా కోసం ఏంటో ప్రాన్స్ తీసుకెళ్తున్నాము, బగారా రైస్ ఇప్పుడు లంచ్లోకి ఏమి లేదు అన్నమాట. స్నాక్స్ అదేరా, ఇప్పుడు లంచ్ కాదు కదా, ప్రాన్స్ ఈవినింగ్ కదా అది. ఫ్రై చేసేద్దాం. ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మంచిగా గాలులు అనేది వస్తున్నాయి. స్టవ్ ఆడుకోవాలి. నాకు చింతపండు రసం తీసుకురండి అమ్మా. ఏంటమ్మా చింతపండు అయిపోయిందా? వెరీ గుడ్. కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి వేసేద్దాం. సరే, మా ఆయుష లేదుగా వేసేసాడు కానీ ఉంటే వద్దు, దాల్చలో నెయ్యి ఎందుకు? ఇంకా చింతపండు వేసేసిన కొత్తిమీర పుదీనా ఉంటుంది, అది ఇందులో వేసేసి ఇది బాగా మరగాలి. కొత్తిమీర మంచిగా ఫ్లేవర్ లైక్ ఇస్తుంది. మా అందరి కోసం అన్నీ ఉన్నాయి, మరి మా వదిన కోసం కూడా కావాలి కదా, అందుకని ప్రాన్స్ ఫ్రై. ఎగ్స్ తోటి నేను స్పెషల్ సలాడ్, ఇది స్పెషల్. నా బ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. చక్కగా ఇంట్లోనే తోడుపెట్టిన గడ్డ పెరుగు. ఈ పెరుగుని మంచిగా స్మాష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది చేస్తూ వేరే పని ఏమైనా ఉందని చూసుకొని వస్తాను. ఎందుకంటే దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలి, వాళ్ళకి అప్పచెప్పేసాను. ఇప్పుడు మటన్ ఫ్రై చేసేస్తాను. మా ఆయుష చక్కగా చికెన్ ని చేసేస్తుంది. చికెన్ కాదు, ఇది ప్రాన్స్ ఫ్రై వదిన కోసం. ఓకే, వదిన ఎవరు వదిన? నాకు ఒక్కరే ఉన్నారు వదిన, మా వదిన ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్క వదిన నేనే, అది నేనే. నేనే అది నేనే. మటన్ చక్కగా ఉడికి ఉన్న ఈ మటన్ ని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసేసాను. మటన్ ఫ్రై అయిపోయింది. మా వదిన కంగారు పడినంత లేదు. నాకు భయం రా, తొందరగా చేసేసుకుంటే అయిపోద్ది కదా. నేను వీళ్ళు జ్యోతి మరియం రాకపోయేసరికి నిజంగా చాలా భయపడ్డాను నేను. ఎలా అవుతుందిరా పని అంటే లేట్గానైనా లేటెస్ట్గా వచ్చేసారు. ఇప్పుడు దీన్ని ఎర్రగా ఫ్రై చేసేసుకుందాం. మటన్, ఈ మటన్ మా ఇంట్లో మా వారికి ఇంకా మా వియ్యపురాలు జమీలా భాబీకి ఇద్దరు చాలా ఇష్టం మటన్ ఫ్రై అంటే. నాకు ఇందులో కరివేపాకు కావాలమ్మా. ఇది చాలా ఓపిక్గా మన పనులన్నీ అయిపోయినా సరే ఇది మాత్రం చిన్న మంట మీద అవుతూనే ఉంటుంది, ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఓకే ఆశ, నువ్వు కూడా ఇక్కడే ఉంటావు కాబట్టి దీన్ని కూడా ఒక చెయ్యేసి కలుపుతూ ఉండు. ఓకే డన్. చక్కగా చికెన్ దాల్చే కొత్త ఆడేస్తుంది. ఇప్పుడు చిన్న మంట చేసి ఉంచేద్దాం. చిన్న మంట కూడా ఉంచే కొడికితే అయిపోయినట్టు. ఇప్పుడు బగారా రైస్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం.
కూడా చక్కగా దమ్ అయితే అయిపోయింది. మంచిగా దమ్ అయితే అయిపోయింది. ఆహా ఏమి రుచి అనరామై మరచి పచ్చిమిర్చి మంచిగా అలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసేసుకున్నాక ఇందులోనే ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో ఎగ్స్ని వేసేద్దాం. ఇందులో నిమ్మరసం కూడా కావాలి ఆయుష, కర్రీ తేవడానికి వెళ్ళాడు. ఇందులోనే వేసి అది కట్ చేయగానే, కానీ ఇంకా లెమన్ జ్యూస్ వేయలేదు కాబట్టి నేను పక్కకి సైడ్కి పెడుతున్నా. లెమన్ జ్యూస్ వచ్చాక అందులో లెమన్ జ్యూస్ కలిపేసి అప్పుడు వేద్దాం. థ్యాంక్ యూ. పాపం తన హడావుడి పడిపోతుంది, వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఓకే బాయ్ జ్యోతి, బాయ్ చెప్పే. థ్యాంక్ యూ సో మచ్. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వర్క్ అయిపోయింది. థ్యాంక్ యూ జ్యోతి. కొన్నిసార్లు ఎగ్స్ చూడండి ఇలా వస్తాయి, ఇలా పగిలిపోయి వస్తాయి. దీన్ని ఇలాగే వేసేద్దాం, ఇంకా కట్ చేయని అవసరం లేదు. అది వంట అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అక్కడ అయిపోయింది, అక్కడ మటన్ ఫ్రై చిన్న మంట మీద అది అయిపోయినట్టే. అయిపోయినట్టు సిమ్లో వేసాను. అంత క్లీనింగ్ చేసుకోవాలండి, అంతే. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెసింగ్ ఉంది. అంత నీట్గా వాళ్ళు వచ్చేస్తారు కదా, నీట్గా చేసుకొని వాళ్ళతో హాయిగా మంచిగా మాట్లాడుతూ ఎంజాయ్ చేయొచ్చు. పని అయిపోయింది కాబట్టి. ఆయుష మీ ఇంటి నుంచి వస్తుందా లెమన్? వస్తుంది. లెమన్ జ్యూస్ ఆయుష ఇంట్లో పక్కనే మాట, కాబట్టి ఆయుష ఇంట్లో లెమన్ జ్యూస్ ఉందంట ఆల్రెడీ. తీసి నేను కూడా తీసే పెడతాను, కానీ ఈ మధ్య నేను ఊర్లో ఉండటం లేదు కదా, కాబట్టి లేదు. అది అదే చేయించేవాళ్ళు పాపం లేక లేదు, చేయించలేదు. అది కాక ఈ మధ్య బిర్యానీస్ కూడా చాలా వండాము, అందుకని కూడా అయిపోయింది. ఇప్పుడు హడావుడిగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓన్లీ పర్వాలేదు, ఆయుష ఇంట్లో ఉంది కదా, రెడీగా ఉంటుంది. బాటిల్లో వేసి మా ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా సడన్గా అయిపోయినా, రైస్ కూడానండి సడన్గా రైస్ అయిపోయింది, నాకు రైస్ తినాలని ఉంది, ఇంత రైస్ ఎందుకు వండుకోవడం అని తన ఇంటి నుంచి వచ్చేస్తుంది నాకు రైస్ ఒక నిమిషంలో పంపించేస్తుంది. మరి ఒక్కదానికోసం ఇప్పుడు వండుకోవాలా అని అనుకుంటానని తన ముందే చెప్పేస్తుంది, నువ్వేమి భయపడకు, మా ఇంట్లో అన్ని రెడీగా ఉంటాయి. అందుకే మా ఇంట్లోనే ఉంటారు పిల్లలు ఎక్కువ, ఎందుకంటే మా ఇంట్లో ఫుల్ స్నాక్స్ ఉంటాయి కాబట్టి. మా మీటింగ్ అది ఎంత ఇష్టమో ఆయుష ఇల్లు అంటే. ట్యూషన్ నుండి వస్తూ అంటది, మమ్మీ ఆయుష మమ్మీ ఇంటికి వెళ్ళి వస్తాను అంటది. ఎందుకంటే తెల్ల దోశలు ఉంటాయి అక్కడ. మా వదిన ఏం చేస్తుంది, దోశల పిండిలో రాగి పిండి అని, హెల్దీ అని చెప్పి మల్టీగ్రెయిన్ పిండి అని. ఇంకొకటి చెప్తుంది, వాళ్ళ ఇంట్లో టమాటా కూడా తాలింపు పెట్టింది ఉంటుందట, అది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మమ్మీ. అది కూడా ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసి ఉంచుతాము టమాటో రైస్ కోసము. వాళ్ళ ఇంట్లో రెడీగా ఉంటుందంట. అది కూడా మమ్మీ ఉంటది మమ్మీ వేడన్నంలో అది కలుపుతుంది. అది ఒకసారి ఆయుష తోటి చేయించి నేను చూపిస్తానండి. అది ఇంట్లో పెట్టుకుంటే నిజంగా పిల్లలు ఎప్పుడైనా క్యారేజెస్ లో అది బాగుంటుంది. తాలింపు పెట్టేసి ఆ టమాటో పేస్ట్ వేసేసుకొని కొంచెం జీడిపప్పులు అవి వేసుకొని అన్నం కలిపేసి సూపర్. ఒక ఆమ్లెట్ ఉంటే పక్కన ఇంకా చాలా బాగుంటుంది, చెప్పనవసరం లేదు. అలా వాళ్ళ ఇంట్లో అన్ని రెడీగా ఉంటాయి. అదే అంటది మా మీకి, మమ్మీ అన్ని స్నాక్స్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయో ఆయుష. నేను మాత్రం ఉంచానండి, ఎందుకంటే మా స్నాక్స్ ఐటమ్స్ తినేసి ఫుడ్ ఎక్కడ తినడం అని భయం. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం మెయింటైన్ చేస్తారు, స్నాక్స్ లాగే తింటారు, లంచ్ ని డిన్నర్ ని అలాగే తింటారు. కాబట్టి పిల్లలు పెద్దగా అయిపోయారు, పిల్లలు మీటి చిన్నది కదా, అందుకని అది పెడితే వాళ్ళు అదే తినేసి ఎప్పుడు తింటలేదు.
కాబట్టి స్నాక్స్ ఐటమ్స్ అసలు పెట్టను ఇంట్లో. మా ఇంట్లో అందరికంటే చిన్న పిల్లోడు మీ తమ్ముడు, ఆయన కోసం ఉంచుతాను నేను స్నాక్స్. అది ఆయనే కోసమా? అడుగుతారు, ఆయనే అడుగుతారు. మా పిల్లల కంటే ముందు మీ తమ్ముడే అది నా ఎగ్స్ అయితే రెడీగా ఉన్న ఆయన తీసుకొచ్చేస్తున్నారు అయిపోయి. మటన్ ఫ్రైలోకి నేతిలో వేయించిన కాజు వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకు బాగుండదండి, కాజు అనగానే ఎందులో వేసినా సరే బాగుంటుంది. ఇంకొంచెం ఫ్రై అయితే అయిపోయినట్టే మటన్ ఫ్రై. ఆయిషా ఇంటి నుండి వచ్చిన లెమన్ జ్యూస్, ఇది కూడా కొంచెం అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. లెమన్ జ్యూస్ లేకుండా చేసుకోవద్దు, పుల్ల పుల్లగా బాగుండాలి ఇది. కానీ పెరుగు మాత్రం పుల్లగా ఉండకూడదు, పెరుగు మాత్రం స్వీట్గా ఉండాలి. ఇందులో లెమన్ జ్యూస్ మాత్రం వేయాలి. ఆ తీపి పులుపు కలిసి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని వేసేస్తాం. ఇలా చక్కగా ఇది ఎప్పుడైనా సరే నార్మల్గా మీరు చేసుకొని బ్రేక్ఫాస్ట్ లా కూడా తినొచ్చు. నార్మల్గా ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా సలాడ్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో క్యారెట్ తురిమేసుకొని వేసుకొని కుకుంబర్ని కూడా వేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగా, లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా, నైట్ డిన్నర్ లాగా కూడా దీన్ని తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వేవాళ్ళు, డైటింగ్ చేసేవాళ్ళు ఇలా వేసుకొని తింటే మంచిగా, ఇది ప్రోటీన్ కూడా కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఒక 10 minutes ఇది ఇలా నానిపోతే ఇందులో చాలన్నమాట. అంటే మ్యారినేట్ అవ్వేలాగా, అంతే కదా ఆయిషా? అంతే. ఇలా డిప్ చేసేసుకొని పెట్టేసుకుందాం. వాళ్ళు వచ్చేసరికి మంచిగా, అంటే ఎల్లో ఉంటుంది కదండి లోపల, అందులో ఈ పెరుగు, ఈ నిమ్మరసం ఇవంతా వెళ్ళి ఆ ఎల్లోది కూడా చాలా టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. అంతే, అయిపోయింది. దీనికి ఇప్పుడు మూత పెట్టేసి ఉంచేద్దాం. నమాజ్ చదువుకుంటుంది, అందుకోసం నేను చేస్తున్నాను అనమాట. అంటే నేను వంగి తీయాలి కదా, అందుకని స్ట్రిక్ట్గా వదిలి నేను చెప్పేసి వెళ్ళారు, వంగద్దు కరీం అందుకని. ఈ పులుసు కూడా నేనే చేస్తున్నానండి. అక్క నమాజ్కి వెళ్ళింది కాబట్టి నాకు చెప్పింది చేయమని. బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. పొగలు కూడా వచ్చేస్తున్నాయి. మన వాళ్ళు రావడానికి లేట్ అవుతుందని చెప్పేసరికి మా వారికి ఇప్పుడు టైం చూడండి 2 o'clock వరకు వెయిట్ చేసాము. వాళ్ళు ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు తినేసి మనం రెడీగా ఉంటే వాళ్ళు రాగానే వాళ్ళకి పెట్టేయచ్చు. కరీం మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాడు పాపం. తను మా కోసం అన్ని తను తెచ్చి అన్ని చక్క పెట్టబట్టి మా వంట కూడా సూపర్ గా అయిపోయింది. థ్యాంక్ యూ. ముందు థ్యాంక్ యూ. ఇలా థ్యాంక్ యూ. తిను ఎందుకంటే నువ్వు తినాలి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వర్క్ ఉంది, ఇంకా నీ చేతుల మీద కానీ సాగాలి. అలా చూడకరా, ఎందుకంటే సిద్ధు లేడు, ప్రసాద్ లేడు. నీ మీదే, నీ భుజాల మీద మా పని అంతా ఉంది. నువ్వే మాకు దిక్కు. కద్దు వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసు. అసలు ఎలా ఉందండి? మీరు చెప్పలేదు ఎలా ఉంది. నేను తిన్ను కదా, చికెన్ వేశారు కదా, ఎలా ఉంది? బాగుందా? అది మటన్ ఫ్రై ఎలా ఉంది? అదిరిపోయింది. ఓకే, మీకు నచ్చితే వచ్చిన వాళ్ళకి కూడా నచ్చుతుంది.
ఐటమ్ నాకు తీసుకొచ్చి అది స్మెల్ చూసి చెప్తాం, మాకు ఇస్తే కొంచెం స్మెల్ చూడకుండా ఎలా చెప్తాం? తెలిసిపోతుంది. గెస్ చేయాలి. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన ఐటమ్. ఇది స్వీటా లేకపోతే హాటా ఏంటి? తినేది స్వీట్ కాదు హాట్ కాదు. స్వీట్ కాదు, హాట్ అంటే హాట్ అంటే వండుకోవాలి. జున్నా? ఇదా అది కూడా కాదు. ఇది జున్ను ఇది. స్వీటే కదా జున్ను. ఇది ఇలాగే ఆశకు తినిపిస్తాను ఇందులో తీసి. ఆశ ఇది తినాలి ప్రేమ ఉంటుంది. బాబోయ్ అదేదో పచ్చిది అది. సో వండుకోవాలంటున్నారు కాబట్టి అదేదో కూర అయ్యి ఉండొచ్చు. మేబీ అది వండుకోవాలంటున్నారు కదా. ఆశ నాకు చాలా ఇష్టమైంది. నేను తినేది కూరలో ఇష్టమైంది ఏంటి చెప్పు? పన్నీర్ ఒకటి ఉంది, ప్రాన్స్ ఒకటి ఉంది, ఫిష్ ఒకటి ఉంది, ఇంకేముంది చెప్పు. దగ్గరికి వచ్చేసావు. డ్రై ఫిష్. డ్రై ఫిష్. ఓకే ఓకే ఓకే. ఏం డ్రై ఫిష్ అంటే ఇది కరీం. ఇది డ్రై ఫిష్ రా. అది ఏ డ్రై ఫిష్ అంటే ఇది చాలా చాలా ఇష్టం. పండుగప్ప అంటారు కదా. అవునవునవును. అది నాకు చాలా చాలా ఇష్టం. ఈ డ్రై ఫిష్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నాకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. నాకు చాలా చాలా ఇష్టమైనది. థ్యాంక్ యూ సో మచ్ భాయ్. థ్యాంక్ యూ. నా కోసం చక్కగా ఆయేష ప్రాన్స్ ఫ్రై చేసేసింది. ఈ ప్రాన్స్ ఫ్రైలో మా ఆయేష ప్రేమంతా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆయేష. మా మీటి ఈ రోజు స్కూల్ డుమ్మా. అలా చెప్పకూడదు, సండే అని చెప్పాలి. కరెక్టే కదమ్మా? సండే అని చెప్పాలట. ఎందుకని చెప్తానా కట్ట? మానేసింది. కొంచెం లేట్ అంటే 10 o'clockకి లేవాలి, మరీ లేట్ అంటే 11. ఇలారా నువ్వు కూడా చిన్నప్పుడు ఎన్ని గంటలకు లేచేదానివి? మా ఫాతిమ మార్నింగ్ 5 గంటలకు లేచేసేదండి. చూడండి వీళ్ళందరూ నమ్మక ద్రోహిలు. మీరు ఎవరు నమ్మకండి. నేను మా అత్తే 3ంటికి లేచి ఇంటి పని వంట పని చేస్తాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఎక్కడది కళ వస్తుందా? కాదు కాదు, మధ్యాహ్నం 3ంటికి కాదు 3ంటికి లేకడం కదా. అసలు 3ంటికి పడుకోరు వీళ్ళు. తెల్లారుజాము 4ంటికి నమ్మకండి ఫ్రెండ్స్, నమ్మకండి. నేను చెప్తున్నాను నమ్మకండి. నేను పద్ధతంగా సభ్యతంగా 5 o'clockకి లేచి 6 o'clock వరకు ఇల్లు మొత్తం ఉడిచేసి మాపింగ్ పెట్టి 7 వరకు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి అప్పుడు నేను వెళ్ళి ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్. చూడండి ఫ్రెండ్స్, డార్క్ సర్కిల్స్ కూడా వచ్చాయి నాకు. అది రాత్రి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం లేట్ అవుతుంది, వెళ్తున్నా. బాయ్. ఇప్పుడు భోజనాలు అయ్యాక మా వారు ఒక స్పెషల్ ప్లేస్ కి తీసుకువెళ్ళబోతున్నారు. అక్కడ మా ఫాతిమా షయాజ్ల మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతాయన్నమాట. అది వచ్చే నా నెక్స్ట్ వ్లాగ్ లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.